కానీ ఈ ఉత్తరాంధ్ర గురించి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి గురించి ముఖ్యంగా విశాఖపట్నం గురించి విశాఖపట్నంలో అభివృద్ధి సంబంధించి పుంకానుగా అబద్ధాలతో అసత్యాలతో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఒక 2 రోజుల క్రితం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటి ఫ్లైట్ ల్యాండ్ అవటం, ట్రయల్ రన్ చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కూటమి నాయకులు కానీ లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ ఇదంతా మేము సాధించిన ఘనతే, ఈ 18 నెలల్లోనే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి ఇదంతా మా కృషితోనే జరిగిన విధంగా మరి ఏ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారో మనందరం కూడా చూసాం. మనం ఇక్కడ గమనించాల్సింది భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి వాళ్ళు చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారని. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది 2019లో ఒక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా, ఎలక్షన్స్కి ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు తీరని అన్యాయం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి పైన, ఈ ప్రాంతం పైన వివక్ష చూపించి అమరావతి మీద ప్రేమతో ఈ ప్రాంతంపై సవితి పేపర్ ఉంచి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో డిపాజిట్లు కూడా రావని గ్రహించిన తర్వాత ఆయనకు అలవాటైన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన మాయో మర్మో చేసి అబద్ధాలతోనూ అసత్యాలతోనూ ప్రజల్ని ఏ విధంగా చేయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా అడావుడిగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఒక క్రతువు కింద చేపట్టడం జరిగింది. ఈరోజు వాస్తవం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసే నాటికి కేవలం 377 ఎకరాలు మాత్రమే ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణ జరగడం జరిగింది. 377 ఎకరాలతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం సాధ్యమేనా అంటే ఆయన కేవలం ప్రజల్ని తప్పుదేవ పట్టించడం కోసం చేసిన కార్యక్రమం మాత్రమే. కానీ మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లోని కూడా పరిపుష్టత సాధించగల శక్తి సామర్థ్యాలు అన్ని వనరులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గ్రోత్ ఇంజిన్లా ఆర్థిక పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఆయన ఆ రోజు వెంటనే 2020 ఏప్రిల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ఒప్పందం చేసుకుని గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి వాటన్నిటిని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే రివ్యూ చేసి ఆ భూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశారో మనందరికీ కూడా తెలిసిందే. ఏప్రిల్ 2020 నిర్మాణ ఒప్పందం చేసుకుని 2021 మేన భూమి స్వాధీనానికి సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది. అందులో చాలా వరకు కూడా అందరికీ కూడా తెలిసిన విషయం, ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి ఎన్ని రకాల కోర్టు కేసులు ఉన్నాయో.
2022 నవంబర్ కల్లా వాటన్నిటిని కూడా రెగ్యులర్గా చాలా క్లోజ్గా మానిటరింగ్ చేసి 2020 నవంబర్ కల్లా ఈ కోర్టు కేసులన్నింటినీ కూడా పరిష్కరించి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి 2022 నవంబర్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఎన్ఓసీలు జారీ చేయడం జరిగింది. తదనంతరం 2023 జనవరికి పూర్తిగా భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఎలాంటి తగులు లేకుండా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఏదైతే సుమారు 2700 ఎకరాలు ఉందో దానికి సంబంధించి ఎలాంటి తగులు లేకుండా పూర్తి చేసి 2023 మే 3వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి జిఎంఆర్ సంస్థతో నిర్మాణానికి సంబంధించి ఒప్పందం చేసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల కలని నిజం చేస్తూ ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థాయిలో నిలబెట్టాలని ఒక సంకల్పంతో ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలుకుతూ 2023 మే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయటం, శంకుస్థాపన పూర్తి చేసి ఆ రోజు మనం చూసాం నిర్మాణ పూర్తి లక్ష్యం 2026 జూన్ నాటికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎయిర్పోర్ట్ రన్నింగ్లోకి వస్తుంది. ఇక్కడి నుంచి అందరూ కూడా ఫ్లైట్లు ఎగురుతాయి. ఇక్కడి నుంచే ప్రయాణం సాగించొచ్చిన ఆ రోజే ఒక టైం ఫ్రేమ్ను కూడా ఆ జిఎంఆర్ సంస్థతో మాట్లాడి, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఆ రోజు ప్రసంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రేమ, ఈ ప్రాంతంలోని వనరులను సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఒకవైపు ఆర్థిక పరిపుష్టిని తీసుకురావడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించవచ్చు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వలసపోతున్న కార్మికులకి ఇక్కడే ఉపాధి కల్పించవచ్చు. పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి ద్వారా పరిశ్రమలు కూడా తీసుకురావచ్చని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత జిఎంఆర్ సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటని మేము స్వీకరిస్తున్నాం. తప్పకుండా మేము ఈ ప్రాంత వాసులం, ఈ ప్రాంతంలోనే మేము పుట్టి పెరిగాం కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టైం ఫ్రేమ్ ఇచ్చారో 2026 జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఎయిర్పోర్ట్ను పూర్తిగా నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తామని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి సంబంధించి జిఎంఆర్ సంస్థకి నిర్మాణానికి సంబంధించి అన్ని రకాలుగా పర్మిషన్కి సంబంధించి అన్ని రకాలుగా సంపూర్ణ సహకారం అందించడంతో పాటు ఏదైతే ముఖ్యంగా ప్రధానమైన అంశం ఇక్కడ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ జిఎంఆర్ అనేది ఎవరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా ప్రైవేట్ ఎయిర్పోర్ట్. నిధులకు సంబంధించి అవన్నీ కూడా వాళ్ళే సమకూర్చుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కోఆర్డినేషన్ చేసుకుని చేయాల్సింది కానీ ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, ఎయిర్పోర్ట్కి సంబంధించి రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం నుంచి కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మిగతా శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి కానీ లేకపోతే కోస్తాంధ్ర నుంచి కానీ ఎయిర్పోర్ట్కి చేరుకునే రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఆ ఎయిర్పోర్ట్ త్వరితగతిన సక్సెస్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆ రోజు వెంటనే ప్యారలల్గా ఏ రోజైతే 2021లో భూమి స్వాధీన పనులు ప్రారంభమయ్యానో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్కి ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా 70 మీటర్స్ రోడ్డుకి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. దాంతోపాటు కూడా ఆ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళే ఏదైతే కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రతిపాదించడం, అది పబ్లిక్ హీరింగ్ కాల్ఫర్ చేయటం, పబ్లిక్ ఈ ప్రాంతంలో ఉన్న అందరి ఒపీనియన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉన్న పబ్లిక్ అందరితోని కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించడం జరిగింది. కానీ మీరేం చేశారు? మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. మీరు 2 సంవత్సరాలు కావస్తుంది. మీరు
ఉత్తర విశాఖపట్నానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొచ్చాం, లక్షలాది కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, కనీసం ఈఎంఆర్డీకి ఈరోజు నిర్దిష్టమైన మాస్టర్ ప్లాన్ ఉందా? ఈరోజు ఈఎంఆర్డీకి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఈరోజు ఈఎంఆర్డీ దగ్గర కానీ లేకపోతే మీ ఎంయూడి దగ్గర కానీ ఒక నిర్దిష్టమైన మాస్టర్ ప్లాన్ అనేది ఈ రోజు వరకు కూడా మీరు రూపొందించారా? లేదు. అంటే ఎంత దౌర్భాగ్యం, మీరు ఎంత మోసం చేస్తున్నారు ఈ ప్రాంత వాసుల్ని. కనీసం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి ఎయిర్పోర్ట్ రోడ్ ఏ విధంగా వస్తుంది, లేదా ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే కానీ లేదా ఎయిర్పోర్ట్ విశాఖపట్నం పోర్టుకి సంబంధించి కానీ అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ విధంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్ వస్తున్నాయనేది కనీసం మాస్టర్ ప్లాన్ కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు రూపొందించలేదు. ఈఎంఆర్డీకి సంబంధించిన మాస్టర్ ప్లాను ఈ రోజుకి కూడా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కిందే ఈ నెలలో కూడా ఇంకా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మోసం కాదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే 3వ తారీఖున ఒకవైపు విశాఖపట్నం ఎయిర్పోర్టుతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ రోజు అదానీ డేటా సెంటర్ పెద్ద ఎత్తున 21,844 కోట్ల వ్యయంతో వైజాగ్ టెక్ పార్క్ అదానీ గ్రూపు సంబంధించి కానీ అదేవిధంగా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు కానీ చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ సంబంధించి కానీ 4 ప్రాజెక్టులకు సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది 2023 మే 3వ తారీఖున. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో వనరులు సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా నుంచి కానీ ఏదైతే ఈరోజు పారిశ్రామిక సంబంధించి కానీ అగ్రి ప్రొడక్ట్కి సంబంధించి కానీ ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ను కూడా మన ప్రాంతానికి తెచ్చుకుంటే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు మూలపాడు పోర్టు కూడా అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారి మూలపాడు పోర్టును కూడా ఎంత శరవేగంగా అభివృద్ధి చేశారనేదే మనందరికీ కూడా తెలిసింది. ఈరోజు కేంద్ర మంత్రి గారు వచ్చి ఏదో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణం చేస్తున్నట్టు అక్కడ రివ్యూలు చేయటం, అదే రివ్యూలు చేసుకోవచ్చు, రివ్యూలు చేయటం ఎవరో తప్పు పట్టరు. ఇది జిఎంఆర్కి సంబంధించి జిఎంఆర్ వారు ఘనత, ఈ గొప్పదనం అంతా కూడా ఇంత వేగంగా త్వరితగతిని పూర్తి చేశారంటే. ఇంకో విషయం ఏంటంటే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో స్వయంగా ఈ కేంద్ర మంత్రి గారే రివ్యూ చేస్తూ ఇప్పటికే 86% పూర్తయింది అని స్వయంగా వారే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరే చెప్పారు ఫస్ట్ రివ్యూలో 86.6% భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఈఎంఆర్ సంస్థ వారు ఇప్పటికే దీని నిర్మాణం పూర్తయిందండి. అంటే ఆ ఘనత అంతా ఎవరికి చెందుతుంది? మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కనుక మీరు నిజంగా కోరుకుని ఉంటే ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి మీరు చేస్తున్న ప్రచారాలు అబద్ధాలు కాదు, ఇది మోసం కాదు, ఇది నిజం, ఇవన్నీ వాస్తవాలను ఉంటే మీరు ఈపాటికే ఎయిర్పోర్టుకు సంబంధించి ఇన్ఫ్రా రోడ్స్ అన్నీ కూడా మొదలుపెట్టి ఉండేవారు. ఇక్కడ కేవలం ఈ 19 నెలల కాలంలోని కూడా అభివృద్ధినంతా కూడా అమరావతిలో కేంద్రీకృతం చేసి కేవలం అమరావతి మీద ఉన్న ప్రేమతో అమరావతి భ్రమలో పడి ఇక్కడ సౌతిపల్లి తల్లి ప్రేమ చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని 15 రోజులకో నెల రోజులకో తండ్రి కొడుకులు ఇక్కడ కూడా విచ్చేసి ఇక్కడ వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని వేలాది కోట్ల రూపాయల లక్షలాది కోట్ల విలువైన భూముల్ని పప్పు బెల్లాల్లా ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టడం తప్ప ఈరోజు మీరు ఇక్కడ సాధించింది ఏమీ లేదు. దీనికి ఉదాహరణ ఒకటే, ఈరోజు సత్వా అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఒక ఎకరం 177 కోట్ల రూపాయలు చొప్పున సత్వా అనే గ్రూపు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం 177 కోట్ల రూపాయలు చొప్పున 7 ఎకరాల 46 సెంట్లు కొనుగోలు చేస్తే అదే గ్రూపు మీరు ఏ విధంగా కట్టబెట్టారు? అంటే ఇదంతా కూడా టిట్ ప్రోడు కదా.
అంతర్గత ఒప్పందాలతో చేసుకుంటుంది కదా ఇదంతా కూడా. ఏది ఏమైనా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు కానీ పూర్తిగా ఈ ప్రాంతం మీద సవితి తల్లి ప్రేమ చూపించి వివక్ష చూపిస్తున్నారు. ఇప్పటికైనా మనందరం కూడా దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ నాయకుల్ని కానీ, ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారిని కానీ, లేకపోతే ఈ ప్రాంత వాసులను కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎయిర్పోర్టు మేమే చేశామని మీరు అబద్ధాలు అసత్యాలు ప్రసారం చేసుకుంటున్నారు కదా. ఎయిర్పోర్టుకి సంబంధించి నేను ఏదైతే ఇందా ప్రస్తావించామో మేము మాస్టర్ ప్లాన్ రోడ్డుకి సంబంధించి వైజాగ్ పోర్టు, విశాఖపట్నం, భోగాపురం ఎయిర్పోర్ట్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి 70 మీటర్స్ రోడ్డు ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారంతో నిర్మాణం చేయడానికి ఒప్పుకున్న మాట వాస్తవం కదా. మరి ఈరోజు వైజాగ్ పోర్ట్ నుంచి భోగపురం ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే 70 మీటర్స్ రోడ్డు ఉందో ఆ ప్రపోజల్ ఎక్కడుంది? దాన్ని ఆ మాస్టర్ ప్లాన్ కానీ, ఆ డిజైన్స్ని కానీ, దాని నిర్మాణాన్ని కానీ మీరు ఎందుకు అటకెక్కించారు? మీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? సరే, ఎయిర్పోర్ట్ జూన్ 2026 జూన్ నెలకి ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఎయిర్పోర్ట్కి సంబంధించి విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ఈ రోజు వరకు కూడా మనం చూస్తే ఒకటే ఒక రోడ్డు మనకున్నది, మధురవాడ నుంచి ఆనందపురం. ఆనందపురం నుంచి ఆనందపురం జంక్షన్లో ఉన్న పరిస్థితులు మనం చూసాం. అక్కడ ఎంత కష్టమైన పరిస్థితి ఏంటంటే, ఆనందపురం జంక్షన్లో ఒక 2 వీలర్ మీద జంక్షన్లోకి దిగి వెళ్ళాలన్నా సరే ఆ జంక్షన్లో 10 నుంచి 15 నిమిషాలు పట్టే పరిస్థితి. మరి ఏ రకంగా మీరు ఎయిర్పోర్ట్కి ఇక్కడి నుంచి ప్రయాణికులు చేరుకుంటారని మీరు భావిస్తున్నారు? రెండోది, మీరు ఇందాక మొన్న చెప్పుకోవడం జరిగింది, వైజాగ్ పోర్ట్ నుంచి భోగపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా 70 మీటర్స్ రోడ్డుకి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నాం అని. గత ప్రభుత్వం చేసిన డిజైన్ ఏదో మార్చాం. సరే, ఏదైనా మార్చొచ్చు, మీ ఇష్టం, ఏదైనా నిర్మాణం జరగాలి. ఎవరికైనా మాకున్న పరిజ్ఞానం మేరకు ఒక 2 రివర్ క్రీకులను దాటుకుని మీరు పెడుతున్న ప్రపోజలు బయట ఇప్పుడు మాస్టర్ ప్లాన్, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లో ఉన్న సమాచారం మేరకు ఏదైతే మీరు రూపొందించారో, ఒక గంభీరం క్రీకు, రెండోది గోస్తని క్రీకు, మూడోది అన్నవరం దగ్గర ఉన్న మాడడుగులు. మేజర్ ఇష్యూస్ 3 ఇష్యూస్ ఉన్నాయి ఈ మాస్టర్ ప్లాన్ మీరు డ్రాఫ్ట్ ప్లాన్లో పెట్టింది. దీనికి సంబంధించి మీరు మాస్టర్ ప్లాన్ రూపొందించి స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కంప్లీట్ అయ్యి ప్రజాభిప్రాయం అంతా సేకరణ జరిగి మీరు మాస్టర్ ప్లాన్ రూపొందించి టెండర్స్ పిలిచిన తర్వాత కనీసం ఎన్విరాన్మెంటల్ సంబంధించి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, మాడడుగులకు సంబంధించి, సిఆర్జెడ్కి సంబంధించి కనీసం సొంత ఇల్లు కట్టుకుంటే మనం ఏ విధంగా తిరుగుతామో మినిట్ టు మినిట్ పర్సూ చేస్తే కనీసం 6 నెలలు పడుతుంది. ఈరోజు వీళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు అంటున్నారో, వైజాగ్ పోర్ట్ నుంచి భోగపురం ఎయిర్పోర్ట్కి ఈ మాస్టర్ ప్లాన్ మీరంతా కూడా డిపిఆర్ రెడీ చేసి మీరు టెండర్స్ పిలిచి దానికి పర్మిషన్స్ రావాలంటే ఎన్విరాన్మెంటల్ కానీ, ఏదైతే ఈ రివర్స్ 2 రివర్లు ఉన్నాయో, గంభీరం రివరు, గోస్తని రివర్కి సంబంధించి కానీ, అన్నవరం దగ్గర ఉన్న మాడడుగులకు సంబంధించి కానీ, సిఆర్జెడ్కి సంబంధించి కానీ మీరు రూపొందిస్తుంది ఏదైతే నేను ఈరోజు మార్నింగ్ వెరిఫై చేశాను ప్రెస్ మీట్కి వచ్చి ముందు, మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో దానికి కనీసం ఇవన్నీ క్లియరెన్స్లు రావాలంటే, ఇవి వచ్చి ఎన్ఓసి రావాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అంటే 6 నెలల వరకు ఎయిర్పోర్టు నిర్మాణానికి ఇప్పుడు అంటే మీరు డిపిఆర్ రెడీ అయిన తర్వాత, కానీ ఇప్పటికీ కూడా డిపిఆర్ రెడీ అవ్వలేదు, అలైన్మెంట్ ఫైనలైజ్ చేయలేదు, అలైన్మెంట్కి ఆమోదం కూడా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం చేయలేదు. అంటే వీరి ఉద్దేశం ఏంటి? అంటే ఏ రకంగా ప్రజల్ని తప్పుదేవ పట్టిస్తారు మీరు? కేవలం ఈ ప్రాంతంలో 1983 నుంచి ఈ రోజు వరకు కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని అబద్ధాలతో, అసత్యాలతో మోసగించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఏ విధంగా అయితే మోసగించారు ఇప్పటి వరకు కూడా వీరు తెలుగుదేశం పార్టీ, అదే విధంగా ఈరోజు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మనందరం కూడా
మనందరం కూడా గమనించాలి. ఇప్పటికైనా మనం తేరుకోవాలి. లక్షలాది కోట్ల రూపాయల అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు కదా. 19 నెలలు అయింది కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం మీ బడ్జెట్ నుంచి విఎంఆర్డీ నుంచో లేకపోతే జీవీఎంసీ నుంచో లోకల్ బాడీస్ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిధుల నుంచి 1 కోటి రూపాయలని ఈ ప్రాంత అభివృద్ధికి ఎక్కడైనా మీరు కేటాయించారా ఈ రోజు వరకు? ఇక్కడ ఇన్ఫ్రాకి సంబంధించి ఏదో ఇక్కడ లోకల్గా ఇక్కడ భూములు అమ్మి విఎంఆర్డీ ద్వారా భూములు లేకపోతే లేఅవుట్లు వేయించి లేకపోతే పప్పు బెల్లాల్లాగా ఇక్కడ రెవెన్యూ భూములు కట్టబెట్టిన నిధులు కాకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ 19 నెలల కాలంలోనే 1 కోటి రూపాయలైనా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం మీరు ఖర్చు పెట్టింది ఉందా? ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరన్నా ఉంటే చెప్పమని. అంటే ఎంత మోసం చేస్తున్నారు ఈ ప్రాంతవాసులు. కనీసం 1 కోటి రూపాయలు కూడా ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం డెవలప్మెంట్కి సంబంధించి కానీ స్థానికంగా ఉన్న లోకల్ బాడీస్లో ఉన్న నిధులని తప్ప మీరు బడ్జెట్లో కేటాయింపు చేశారా? మెట్రో అన్నారు, ఏమైంది మెట్రో? 2026 కల్లా మెట్రో నిర్మాణం శరవేగంగా జరుగుతుంది అన్నారు. అసలు మెట్రోకి సంబంధించి అతిగతి లేదు ఈ రోజు వరకు. ఎంతసేపు అమరావతి రింగ్ రోడ్డు, అమరావతి రీజనల్ రింగ్ రోడ్డు, అమరావతిలో నీళ్ళు తోడకం, అమరావతి భూముల్లో ఉన్న చేపలు, ఆ నీళ్ళ తొట్టులో ఉన్న చేపలు పక్కదారి పట్టించడం, అమరావతిలో జంగిల్ క్లియరెన్సు, దీనికి నిధులు కేటాయిస్తారు తప్ప వందలాది కోట్లు వేలాది కోట్లు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసుల కళను నిజం చేయాలి, ఈ ప్రాంతానికి అన్ని రకాల వనరులు కూడా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అని ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి పట్టుదలతో మూలపాడు పోర్టు కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అదాని డేటా సెంటర్ కానీ ఇలాంటివన్నీ కూడా మంచి మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆ రోజు పరిపాలనా రాజధానిగా కూడా దీన్ని ప్రతిపాదించి ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికితే ఈ 19 నెలల కాలంలోనూ కూడా మోసాలు, అబద్ధాలు, అసత్యాలతో ఈ ప్రాంత భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తే నిస్సిగ్గుగా ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి గారు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారికి చిడతలు వాయిస్తూ భజన చేస్తూ ఆహా ఓహో అంటూ ఆయన చెప్పిందల్లా తందానంటూ కనీసం స్పృహ కూడా లేకుండా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే ఆలోచన కూడా లేకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేస్తూ ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్న నిజంగా మీకు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద అభిమానం ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన పుట్టిన ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష కనుక మీకుంటే చంద్రబాబు నాయుడుకి చేస్తున్న మోసాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించండి. ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందింది, విశాఖపట్నం ఏదైనా అభివృద్ధి చెందింది, ఈ ప్రాంతంలో పెట్టుబడులు వచ్చినాయి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు ప్రతిపాదనలు మెటీరియలైజ్ అయ్యి ఈ ప్రాంతంలో ఉపాధి కలిగిందంటే అది ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వారిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే జరిగింది. నిన్నటికి నిన్న ఇక్కడ ఒక శాసనసభ్యులు మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మొన్న వరకు ఏం ప్రచారం చేశారు? రుషికొండ ప్యాలెస్కి సంబంధించి ఏ విధంగా ప్రచారం చేశారో మనందరికీ కూడా తెలిసిందే. మీరు చూడండి, దాన్ని చంద్రబాబు నాయుడు దెబ్బేదారులు కట్టబెడతారు, మొత్తం కొండ అంతా ఇచ్చేస్తారండి. కాకపోతే ఇక్కడ స్థానిక శాసనసభ్యులకి ఎంత విలువ ఉందంటే స్వయంగా ఆ కూటమికి సంబంధించిన శాసనసభ్యులే మాట్లాడటం జరిగింది. వీళ్ళని పరిగణలో కూడా తీసుకోలేదు. వీళ్ళ చేత అబద్ధాలు, అసత్యాలు ప్రసారం చేయించారు. స్థానికంగా ఉన్న ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో కూటమి యాస్పిరెంట్స్ చేత ఎన్నికలకు ముందు రుషికొండ గురించి ఇది పెద్ద దేవాలయం, ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారు, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అపచారం చేశారనే విధంగా వీళ్ళ చేత అన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేసిన తర్వాత ఈరోజు దానికి సంబంధించి వీళ్ళెవరిని కూడా
ఖాతరు చేయట్లేదు. ఇలా ఎవరిని కూడా పరిగణలో తీసుకునే పరిస్థితులు లేవు. ఇది వాస్తవం. ఏది ఏమైనా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకి అందరికీ కూడా తెలియజేసేది, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా, మూలపాడు పోర్ట్ అయినా, లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అయినా ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కలలుగంటూ ఆ కళలను సాకారం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వైజాగ్ పేరుతో మనకు ఒక మంచి అద్భుతమైన ఆ రోజు ప్రపోజల్ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా ఆ విజన్ వైజాగ్ పేరుతో భవిష్యత్తులో రాబో 20 సంవత్సరాల్లో వైజాగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక సమగ్ర నివేదిక రూపొందించి వడివడిగా చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపుగా అడుగులు వేసే సమయంలో దురదృష్టవశాత్తు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడే సోదరులు చెప్తున్నారు లూలు మాల్కు నుంచి, లూలు మాల్కు సంబంధించి ఎంత అన్యాయంగా జీవో ఇచ్చారో మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ మేము మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2023 ఆగస్టు 1వ తారీఖున ఇనార్బిట్ మాల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఇనార్బిట్ మాల్ ఎంత చక్కగా ఈరోజు రేపు ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఇనాగ్రేషన్కి రాబోతుందో మనం చూసాం. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చి ఒక బ్రాండ్ని విశాఖపట్నానికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపుని తీసుకొచ్చిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ రోజు ఇన్ఫోసిస్ కానీ, ఇనార్బిట్ మాల్ కానీ ఒక్కటంటే ఒకటి, రోజు పేపర్లో కొన్ని పత్రికలు ఎల్లో మీడియా సంబంధించి చేస్తున్న ఒక్కటంటే ఒకటి ఈరోజు కూడా వాస్తవాలు అనేవి ఎక్కడ కూడా లేకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా జిఎంఆర్ సంస్థ వారికి మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చాలా అనుకున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆయన రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశాం. చాలా సంతోషం. ఈరోజు మీ చేతుల మీదుగా ఇది శంకుస్థాపన చేస్తాను, మీ చేతుల మీదుగానే మీరు చెప్పిన టైంకి మళ్ళీ ఇనాగ్రేట్ చేస్తామని అప్రిషియేట్ చేస్తూ ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది. ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో, ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి, ఈ ప్రాంత వాసి ఉండి, సరే మీకేం సంబంధం లేకపోయినా మీరు ఆ శాఖ మంత్రి కాబట్టి రివ్యూలు అవన్నీ చేసుకోవడంలో ఎవరు దాన్ని తప్పుపట్టే పరిస్థితి లేదు. కనీసం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది, దానికి ఏ విధంగా చేరుకుంటాం విశాఖపట్నం నుంచి? మీరు రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం మీ నియోజకవర్గానికి వెళ్తారు కదా. ఫస్ట్ ఫ్లైట్ మీరు ల్యాండ్ చేశారు, రేపు జూన్ నెలలో ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఏ రకంగా చేరుకుంటారు విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్? ఏ రకంగా చేసుకుంటారు? ఎన్ని నెలల్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు? ఎన్ని నెలల్లో వైజాగ్ పోర్టు, భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్ నిర్మాణం చేస్తారనేది మీకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ, మరొకసారి ఈ క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయాల్ని, ప్రచారాల్ని కూడా ప్రజలు గమనించాలని మళ్ళీ చెప్తున్న ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం పైన చూపిస్తుందంతా కూడా సవితి ప్రేమ. ఇప్పటికైనా ఈ ప్రాంత వాసులు గమనించండి. మనం తిరుగుబాటు చేసి పోరాటం చేయకపోతే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. అమరావతి మీద తప్ప ఈ ప్రాంత అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రాంతంలో ఉన్న కూటమికి సంబంధించిన నాయకులు ఎవరికీ కూడా చిత్తశుద్ధి లేదు. మనం ఇప్పటికైనా గమనించి ఈ ప్రజా పోరాటం చేస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో వీళ్ళు ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు ఇదే పెద్ద మనిషి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పులు చేస్తున్నారని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3 లక్షలు, మీరు చెప్పినట్టు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దాన్ని
వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన మీడియా పత్రికలో చూస్తున్నాం. నిధుల సేకరణ అంట. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అప్పు, వీళ్ళు చేస్తే నిధుల సేకరణ. ఈరోజు ఎక్కడైనా సంపద సృష్టిస్తానన్నాడు ఆయన. విశాఖపట్నానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఇదే విధంగా ఆ రోజు మధురవాడికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి భూములకు సంబంధించి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఆ టైంలో బహిరంగ వేలం నిర్వహించి భూములు కట్టబెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఎలాంటి ఎవరి ఒపీనియన్ లేకుండా కనీసం స్థానిక శాసనసభ్యులు కానీ, స్థానిక ఉన్న పార్లమెంటు సభ్యులు కానీ, స్థానిక ఉన్న మంత్రులు కానీ ఒపీనియన్ కూడా తీసుకోకుండా ఈ భూములన్నింటినీ కూడా పప్పు బెల్లాల్లో ఖర్చు పెడుతున్నారు. ఇది అమరావతి అనేది పెద్ద స్కామ్. ఈ 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి అమరావతి పేరు అమరావతిలో నీళ్లు తోడేమని అయ్యి తోడేమని చేస్తున్నారు. మరి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు కదా, స్త్రీనిధి ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది? ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఒక అసమర్థుడిగా ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రజా పోరాటం కనుక రాకపోతే ఈ ప్రభుత్వం పైన ఈ రాష్ట్ర భవిష్యత్తే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉన్నాయి.